అక్బరుద్దీన్ కామెంట్లకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా గెలిచిందన్నారు. పార్టీ అభ్యర్థి నేతలు కష్టపడితే గెలుపు సాధ్యమైందన్నారు. ప్రభుత్వ పాలన చూసి ప్రజలు ఓట్లేసి గెలిపించారని అన్నారు. ఎవరో గెలిపించారని అనుకుంటే పొరపాటని అన్నారు. ఏం మాట్లాడినో తెలియదు కానీ జూబ్లీహిల్స్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. స్వతహాగా గెలిచినాం. మా అభ్యర్థి ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా, అందరికీ కూడా సుపరిచితుడైన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటేసాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏం చేస్తాం ఇప్పుడు, వాళ్ళని అది ఆపలేం కదా. కానీ మాకు తెలుసు, మా ప్రజలు, మాకు తీర్పిచ్చిన ప్రజలకు తెలుసు. మా స్టాండ్ వెరీ క్లియర్. ఏ ఎన్నికలు వచ్చినా మేము అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర ప్రగతిలో మేము ఏం చేసినామో చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళటం జరుగుతుంది. ఆయన దీనికన్నా ముందు అసలు అక్బరుద్దీన్ ఏం కామెంట్లు చేశారో ఒకసారి చూద్దాం. ఆ ప్రాంతంలో हम खरीब हर चीफ मिनिस्टर के नहीं होते, हर चीफ मिनिस्टर हमारे खरीब होता। अगर खरीब नहीं होते तो छोटा फेंकू जीतता जुबलीहिल जीतते थे। अरे भाई, हमारे पास ताकत है, इसलिए कहता हूं कि जो डराता है दुनिया डरती है। जिसके पास ताकत है उसके पास हर कोई झुकने पे मजबूर होता है। ताकत का नाम मजलिस है, ओवैसी ब्रदर्स है। राव रहो, रेड्डी रहो, कायम लेना हमको आता है। समझो मेरी बात को, खुदारा समझो, कोई हमारा अपना नहीं, सिर्फ अपनी जमात मजलिस है। मजलिस की कामयाबी आपकी कामयाबी। ఏం మాట్లాడినో తెలియదు కానీ జూబ్లీహిల్స్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. స్వతహాగా గెలిచినాం. మా అభ్యర్థి ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా, అందరికీ కూడా సుపరిచితుడైన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటేసాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏం చేస్తాం ఇప్పుడు, వాళ్ళని అది ఆపలేం కదా. కానీ మాకు తెలుసు, మా ప్రజలు, మాకు తీర్పిచ్చిన ప్రజలకు తెలుసు. మా స్టాండ్ వెరీ క్లియర్. ఏ ఎన్నికలు వచ్చినా మేము అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర ప్రగతిలో మేము ఏం చేసినామో చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళటం జరుగుతుంది.